ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇచ్చిన డబ్బుల్ని చిత్ర తీసుకొని ఎక్కడికి వెళ్తుందా అని భాగ్య ఆటోలో వెళ్తున్న చిత్రాన్ని వెనకాల వేరొక ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు మనోహరి చెప్పిన విధంగానే చిత్రాన్ని ఫాలో అవుతూ రణ్వీర్ వెళ్తాడు. అమర్ చెప్పిన విధంగా రాథోడ్ రణ్వీర్ని ఫాలో అవుతూ వెళ్తాడు. చిత్ర ఒక బస్టాండ్ దగ్గర ఆగుతూ ఉంటుంది. అప్పుడే రణ్వీర్ చిత్ర ఇక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగింది అని మనోహరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ బ్లాక్మెయిలర్ ఎవరో కాదు, ఖచ్చితంగా ఈ చిత్రనే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ చిత్రాన్ని ఫాలో అవుతూ ఈ రణ్వీర్ గారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అక్కడే కూర్చొని భాగ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక రాథోడ్ వెంటనే అమర్కి ఫోన్ చేసి, సార్ ఈ రణ్వీర్ చిత్రాన్ని ఫాలో చేసి ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పడంతో, అవునా, అసలు చిత్రాన్ని ఫాలో చేసి అక్కడేం చేస్తున్నారు, ఉండు రాథోడ్ నేను ఇప్పుడే వస్తున్నాను అని అమర్ బయలుదేరి అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అమర్ కార్ దిగుతూ ఉంటే, అసలు చిత్రాన్ని ఫాలో అవుతూ ఈ రణ్వీర్ గారు రావటం ఇక్కడికి ఈయన ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని భాగ్య చాలా షాకింగ్గా ఇదంతా చూస్తూ ఉంటుంది. మళ్ళీ చిత్ర రణ్వీర్కి దొరికిపోవడం, మరి రణ్వీర్కి దొరికిపోవడం ఏమైనా జరుగుతుందా, లేకుంటే మళ్ళీ అందరు తప్పించుకుంటారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.